ఇక్కడ నేను సింహ లగ్నం తీసుకున్నాను. లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు. సో ఇక్కడ సప్తమంలో ఉండి శతాభిషార నక్షత్రమైన రాహు నక్షత్రంలో ఉన్నాడు. సో రాహు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు కనుక బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏ గ్రహాలు ఎలాంటి గ్రహాలు లగ్నంలో లేదు కనుక నిర్ణయం తీసుకునే తట్టుగా సొంత నిర్ణయాలు తీసుకునే తట్టుగా వీళ్ళు ఉండరు. ఇతరులపై అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే అవతలి వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు అధికారం కలిగి ఉంటారు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అధికారం కలిగి ఉంటారన్నమాట. అలాగే వాళ్ళ ఆలోచన విధానం కూడా ఎదుటి వారిపై అంటే ఇక్కడ ఏ గ్రహం లేదు కనుక వీరు కొద్దిగా అంటే రాజులాగా అహంకారం అధికారం లాంటివి ఉంటాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రవికి ఈగో ఉండే అవకాశం అంటే అమ్మాయినా అబ్బాయినా సప్తమ స్థానం భార్య భర్త ఎవరైనా సరే ఈగో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు నక్షత్రంలో ఉన్నారు కనుక. కానీ రాహు వచ్చేసి నక్షత్రాధిపతి అయిన రాహువు 11వ స్థానంలో ఉన్నాడు కనుక కొద్దిగా బ్యాలెన్స్డ్ గా ఉండే అవకాశం కూడా ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే అహంకారం అధికారం అనేది ఈగో అనేది కొద్దిగా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఆ ధనాధిపతి అయిన బుధుడు నీచం పొందాడు. ఇక్కడ నీచం పొందాడు బుధుడు. సో డబ్బుల కోసం ఆరాటం చేసే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి ధనకారకుడైన గురువు షష్ఠ స్థానంలో ఉన్నాడు. ధనాధిపతి అయిన గురువు షష్ఠ స్థానంలో ధనకారకుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. ధనాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఈ విధంగా ఉన్నప్పుడు డబ్బు కోసం ఆరాట పోరాటం చేసే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ రవి కేంద్ర స్థానంలో ఉన్నాడు. ఒకవేళ రవి ఇక్కడ నీచం పొందినట్లయితే డబ్బు కోసం ఆరాట పోరాటం చేసే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వివరాల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.